ముందుగా ఒక స్పష్టమైన డిస్క్లేమర్. నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాణ్ణి కాదు. ఈ వీడియో ఉన్న ప్రతి సంఖ్య, ఖర్చు, ఫీచర్ ఇంటర్నెట్లో లభ్యమయ్యే ప్రభుత్వ అధికారిక డేటా, మంత్రుల పబ్లిక్ స్టేట్మెంట్స్ ఆధారంగా మాత్రమే. ఇది తిట్టడానికి కాదు, పొగడడానికి కాదు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలను కరెక్ట్ పాయింట్స్తో పెట్టడమే లక్ష్యం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. రుషికొండ ప్యాలెస్పై ఏమంటున్నారు? విశాఖపట్నం గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా చేసిన వ్యాఖ్యల సారాంశం ఇది. కొండ స్థిరత్వం కోసం జపాన్ జియోటెక్నాలజీ వాడినట్లు గత ప్రభుత్వం చెప్పింది. మొత్తం ఖర్చు 500 నుండి 680 కోట్ల మధ్య. ఇటాలియన్ మార్బుల్ లేదా ఇంపోర్టెడ్ గ్రానైట్, ఖరీదైన ఫర్నిచర్. దాదాపు 200 షాండ్లియర్లు, కొన్నింటి ధర ఒక్కొక్కటి 15 లక్షల వరకు. బాత్టబ్బులు 25 నుండి 40 లక్షలు, కమోడ్లు 10 నుండి 12 లక్షలు. స్పా, జకూజీలు, హోమ్ థియేటర్, బయోమెట్రిక్ సిస్టమ్స్. 100 కేవీ పవర్ సబ్స్టేషన్, 200 టన్నుల సెంట్రల్ ఏసీ. ఇంపోర్టెడ్ మొక్కలు, గడ్డి కోసం సుమారు 50 కోట్లు. మొత్తం 7 బ్లాకులు, 12 సూట్లు, 9.8 ఎకరాల విస్తీర్ణం. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఇది టూరిజం ప్రాజెక్టు పేరుతో కట్టిన, వాడుకలోకి రాకుండా ఉన్న ఒక వైట్ ఎలిఫెంట్ ఆస్తి. ఇక ప్రజల ప్రశ్న ఎక్కడ మొదలైంది? ఒకవైపు రుషికొండలో 500 నుండి 600 కోట్లతో ఒక లగ్జరీ ప్యాలెస్ లేదా రిసార్ట్ స్థాయి నిర్మాణం. మరోవైపు 2014-19 మధ్య అమరావతిలో తాత్కాలిక సచివాలయం. మొదట అంచనా 80 నుండి 220 కోట్లు, తరువాత పెరిగి సుమారు 750 కోట్ల వరకు ఖర్చు. అయినా అది తాత్కాలిక భవనంగానే మిగిలింది. ఇక ప్రజలు అడుగుతున్న ప్రశ్న చాలా సింపుల్. ఒకవైపు శాశ్వత లగ్జరీ ప్యాలెస్, మరోవైపు తాత్కాలిక సచివాలయం. రెండింటికి 100 కోట్ల ఖర్చు ఎందుకు? ఇది పార్టీ పాలిటిక్స్ కాదు. ఇది ప్రజాధనం వినియోగంపై లాజికల్ డౌట్. రుషికొండ భవనం భవిష్యత్తు వినియోగం ఏమిటి? ఇంత ఖర్చు చేసిన నిర్మాణాలకు ప్రజలకు ఎంత ప్రయోజనం వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిందే. అదే ప్రజాస్వామ్యం.